ఓకే సార్, వెల్కమ్ టు బ్లూజే బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్. బ్లూజే మనందరం కూడా ఈరోజు ఈ జూమ్ మీటింగ్లో కలవడానికి కారణం ఏంటంటే బిజినెస్ ఆపర్చునిటీ, ఒక గ్రేట్ ఆపర్చునిటీ మన యొక్క బ్లూజే కంపెనీ తీసుకొచ్చింది. ప్లస్ ఆ ఆపర్చునిటీ గురించి ఒక్కసారి మనందరం కూడా ఈరోజు ఒక ప్లాన్ ప్రజెంటేషన్ కూడా చేసుకుందాం. ప్లస్ నా పేరు వచ్చేసి వెంకట్ కోణం. నాకు ఒక 12 సంవత్సరాల నుంచి నేను నెట్వర్క్ మార్కెటింగ్లో అండర్ సెల్లింగ్లో ఉన్నాను. అయితే ఎన్నో కంపెనీల్లో వర్క్ చేసాము, ప్లస్ సక్సెస్ కూడా అయ్యాము. ఏ కంపెనీలో పోయినా కూడా మనం ఇన్కమ్ తీసుకోవడం జరిగింది, కానీ కొన్ని మైనస్లు కూడా జరగడం జరిగింది. కానీ ఒక మంచి కంపెనీ కోసం నేను చూస్తున్న టైంలో మనకి బ్లూజే కంపెనీ అనేది మనకి రావడం జరిగింది. అయితే ఈ కంపెనీలో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అనేది కంపెనీ తీసుకొచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే లీడర్కి ఎక్కడా కూడా అసలుకి ఒక బ్యాక్ ఫియర్ లేకుండా, లీడర్కి కానివ్వండి ప్లస్ కస్టమర్కి కానివ్వండి, ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఒక మంచి ప్లాన్ తీసుకొచ్చింది. ఎవరైతే కస్టమర్ అమౌంట్ పే చేస్తాడో ఎమ్మటనే వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళకి డెలివరీ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ టెన్షన్ లేదు, మనకి ఏ ఇబ్బంది కూడా లేదు. అయితే ఈ ఒక్క ప్లాన్లో మనకి అసలు అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు, ప్లస్ మనం ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది కూడా మనకి ఈ ప్లాన్లో చూసుకుందాం. నేనైతే ఈ యొక్క బ్లూజే కంపెనీలో నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఒక 18 lakhs ఇన్కమ్ అనేది క్రాస్ చేశాను. ప్రతి ఒక్క లీడర్ కూడా ఇన్కమ్ తీసుకున్నారు. దీంట్లో మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. కాబట్టి ఈ యొక్క ప్లాన్ని మళ్ళీ ఒకసారి మనందరం కూడా ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉంటారు జూమ్లో, కాబట్టి ప్లాన్ ప్రజెంటేషన్ చూద్దాం. రైట్, బ్లూజే మార్కెటింగ్ ఆఫీస్ ప్రైవేట్ లిమిటెడ్, మన బ్లూజే 2014 నుంచే మన కంపెనీ ఉంది. ప్లస్ 2017లో మన కంపెనీకి ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కూడా ఉంది. ట్రేడ్ మార్క్ లైసెన్స్ అనమాట, మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో ఆ లైసెన్స్ కూడా ఉంది. ప్లస్ మన కంపెనీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దానికి 100కి 100% మన కంపెనీ లీగల్గా ఉంది. ప్లస్ 1 PAN 1 ID, ప్లస్ ఒక్క ఐడి యాక్టివేషన్ అయితే నెక్స్ట్ ఇంకో ఐడి రావడం జరుగుతుంది. అంటే ఎక్కడ కూడా డమ్మీ ఐడీస్ అనేవి మన దగ్గర ఉండవు. ప్లస్ మన కంపెనీ స్టార్ట్ అయ్యి 2025 మార్చి 9th నాడు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరమే కాబట్టి మనం అందరం కూడా స్టార్టింగ్లో ఉన్నాం మన కంపెనీలో. ప్లస్ మన యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ టీకేఆర్ ఖమ్మం దగ్గర మన ఆఫీస్ ఉంది. ప్లస్ మన యొక్క ఎండి గారు వీరబాబు గారు, గ్రేట్ లీడర్ అండ్ ఎండి గారు కూడా మనకి ఉండటం జరిగింది. ప్లస్ సార్కి వచ్చేసి కూడా మన వీరబాబు గారు కూడా 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎండి గారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎట్లయితే ఉందో ఆ విధంగానే ఈ ప్లాన్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ప్లస్ మన కంపెనీ యొక్క విజన్ వచ్చేసి ప్రతి ఇంట్లో కూడా బ్లూజే ప్రొడక్ట్స్, అంటే మనం ఏదైతే అల్యూమినియం వాడొద్దు అంటున్నామో, అల్యూమినియం వాడితే డిసీజ్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఆ ప్రొడక్ట్ వాడకుండా మన కంపెనీ అనేది ట్రైప్లే ప్రొడక్ట్ తీసుకురావడం జరిగింది. ఆ ప్రొడక్ట్ అనేది మన కంపెనీ ప్రతి ఇంట్లో కూడా, ప్రతి కిచెన్లో కూడా మన బ్లూజే ప్రొడక్ట్ ఉండాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకుంది అనమాట. ప్లస్ మన యొక్క సార్ వచ్చేసి ఒక ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా సార్ 2014లో స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా సార్ అల్యూమినియంలో అన్ని ప్రొడక్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్స్ చేస్తూ ఉన్నారు. అయితే అప్పటి నుంచి కూడా మన కంపెనీ మార్కెట్లో ఉన్న బటర్ఫ్లై కానివ్వండి, గంగా కానివ్వండి, లేదా ఎలక్ట్రాన్ కానివ్వండి, ఇలాంటి కంపెనీలు అన్నిటికీ కూడా సప్లై చేయడం జరిగింది. ఆ ప్రోడక్ట్ అప్పటి నుంచి కూడా బ్లూజే అనే పేరు మీద కూడా కొన్ని ప్రోడక్ట్లు సప్లై చేయడం జరిగింది. అప్పటి నుంచే ఉందన్నమాట మన బ్లూజే అనేది. కాదు ఇప్పుడు మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లోకి రావడంతో ఈ యొక్క బ్లూజే అనే పేరుతోటి మళ్ళీ మనకి ఈ యొక్క పరిచయం చేయడం జరిగింది. అయితే ఒక్కసారి మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి రామోజీ ఫిలిం సిటీ బిసైడ్ మనకి కవాడిపల్లిలో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నది. ప్లస్ ఇప్పుడు వచ్చేసి మన కంపెనీ ట్రైప్లేలోకి తీసుకురావడం, అంటే మన కంపెనీ మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో అల్యూమినియం ఏదైతే వేస్టేజ్ ఉందో అది కూడా తీసుకొని దానికి బిల్డ్ చేసి మళ్ళా దాన్ని రీసైక్లింగ్ చేసి మనం ఈ అల్యూమినియం తయారు చేసి పెద్ద పెద్ద కంపెనీలు కూడా మన కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే మన కంపెనీకి ఉన్న లీగల్ సర్టిఫికేట్స్ కూడా మనం చూడొచ్చు.
ఇక్కడ వచ్చేసి మనకి లీగల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఉన్నాయి. మనకి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, పాన్ రిజిస్ట్రేషన్, ట్యాన్ రిజిస్ట్రేషన్, జిఎస్టీ రిజిస్ట్రేషన్, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, ఉద్యమ రిజిస్ట్రేషన్, ఇలా మన కంపెనీకి అన్ని లీగల్గా కూడా ఉంది. ఇంకా మనకి ఈ యొక్క ప్లాన్ ఏదైతే మనము బ్లూజే ప్లాన్ తీసుకొచ్చిందో డైరెక్ట్ సేలింగ్ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏదైతే మనకి ఇచ్చిందో మన కంపెనీ, అది మనకి ఒక 3 టైప్ ఆఫ్ ప్యాకేజ్లో తీసుకొచ్చింది అనమాట. ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 14,999లో కూడా మనకి 7,500 బీవీ ఇచ్చుకుంటూ మన కంపెనీ మనకు ముందుకు వచ్చింది. ప్లస్ ఇంకొకటి 9,999 సెకండ్ ప్యాకేజ్ ఇది. తర్వాత థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి 5,999, దీనికి వచ్చే 2,500 బీవీ, 10,000 ప్యాకేజ్కి వచ్చి 5,000 బీవీ, ప్లస్ 50,000కి వచ్చి 7,500 బీవీ. అంటే మన ఇన్కమ్ అంతా కూడా కంప్లీట్గా బిజినెస్ వాల్యూలోనే చూపించడం జరుగుతుంది. కాబట్టి మనం ఏ ప్యాకేజీలో ఉన్నామో అది ముఖ్యం కాదు. ఇక్కడ ఏ ప్యాకేజీలో ఉన్నా కానీ మన ఇన్కమ్ అనేది బీవీస్లోనే జనరేట్ అవుతుంది. కాబట్టి అసలు ఏ టెన్షన్ కూడా మనం పడాల్సిన అవసరం లేదు. ఏ ప్యాకేజీలో వచ్చేసి మనం ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. మన యొక్క కంపెనీకి 1 ఐడి ఇందాక ఆల్రెడీ చెప్పాను, ప్లస్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది. తర్వాత వచ్చేసి మనకి కంపెనీ ఇస్తున్న గ్రేట్ ఆపర్చునిటీ, ఇప్పటిదాకా నేను ఈ 12 సంవత్సరాల్లో కూడా ఏ కంపెనీలో చూడలేదు నేను ఇప్పటిదాకా, అదే ఫ్రీ హోమ్ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా. అంటే మనం ఎక్కడి నుంచి అయినా సరే ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడి నుంచి అయినా సరే ఎవరినైనా సరే ఇక్కడ మనం రిఫర్ చేస్తే ఆ వ్యక్తికి ప్రోడక్ట్ పంపాలంటే మాత్రం మన కంపెనీ ఖచ్చితంగా మనం జస్ట్ జాయినింగ్ మాత్రమే, కానీ ఆ ఒక ప్రోడక్ట్ని వాళ్ళ ఇంటికి పంపించే, వాళ్ళ యొక్క హోమ్కి పంపించే పెద్ద రిస్క్ అనేది కంపెనీ తీసుకుంటుంది ఇక్కడ. ఇది చెప్పాలంటే వాస్తవానికి ఇది ఒక మన గ్రేట్ ఆపర్చునిటీ. దాదాపు ఇది చాలా వెయిట్ ఉంటుంది, అయినా కానీ చాలా కాస్ట్ అవుతుంది, అయినా కానీ కంపెనీ మాత్రం ప్రతి ఇంటికి కూడా పంపిస్తుంది. ఇప్పుడు మనకి 8-9 మంత్స్ నుంచి కూడా కంపెనీ అనేది పూర్తిగా బాధ్యత తీసుకొని ప్రోడక్ట్ని పంపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ లీటర్కి మాత్రం ఎక్కడ అసలు బ్యాక్ ఫీర్ అనేది ఎక్కడ కూడా లేదు ఇక్కడ. రైట్, మన కంపెనీ తీసుకొచ్చిన ప్యాకేజెస్ ఏదైతే 15,000లో ఉన్నాయో అది ఒక్కసారి చూడొచ్చు మనం ఇక్కడ. ప్లస్ దీన్ని బిఎంపి J001 ఇండక్షన్ కుక్ టాప్ తోటి తీసుకురావడం జరిగింది. ప్లస్ నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి ఏదైతే మన కంపెనీలో మనకి మ్యానుఫ్యాక్చర్స్ జరుగుతుందో, ప్లస్ ట్రైప్లే ప్రోడక్ట్, ఇది ఒక ప్యాకేజ్. మనకి 4 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ దీంట్లో మనకు వస్తాయి. ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 వచ్చేసి ఆల్ కుక్కర్స్, ట్రైప్లే కుక్కర్స్. ప్యాకేజ్ 4 వచ్చేసి మనకి ఇక్కడ 5 సెట్, ఇది మార్కెట్లో మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ప్రోడక్ట్ ఇది అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఒక బిఎంపి 12 అని చెప్పి ఆల్ వెరైటీస్ కలిపి ఒక మంచి ప్యాకేజ్ తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో మిక్సీ తోటి, మనకి బ్లూజే మిక్సీ తోటి ఏదైతే ఉందో ఇది మన కమింగ్ సూన్లో ఉంది. మనకి కమింగ్ నెక్స్ట్ మంత్ వరకు వస్తుండొచ్చు. ప్లస్ వచ్చేసి 10,000 ప్యాకేజ్ కూడా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత మనకి 10,000 ప్యాకేజ్లో ఇంకొక ప్యాకేజ్. తర్వాత మనకి 6,000లో కూడా ఒక టోప్ తోటి ప్యాకేజ్. ఇక్కడ వచ్చేసి మన 6,000లో ఇంకో ప్యాకేజ్. తర్వాత మనకి 6,000లో కూడా ఇండక్షన్ కుక్ టాప్ ఇన్ఫ్రా రెడ్ అంటాం మనం, ఇది 6,000లో కూడా మనకి సపరేట్గా ప్యాకేజ్ తీసుకొచ్చారు. తర్వాత మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది మనకి ఇది ఆల్కలైజర్, ఒక 5 లీటర్స్ తోటి ఈ ఆల్కలైజర్ రావడం జరిగింది. ఇది మనకి ఒక 8,000 లీటర్స్ వరకు, అంటే మనం ఏదైతే మనము బయట ఆర్ఓ వాటర్ పర్చేజ్ చేస్తామో ఆ ఆర్ఓ వాటర్ కానీ మనం దీంట్లో వాడితే మనకి 8,000 లీటర్స్ వరకు ఇది రావడం జరుగుతుంది. కానీ మనకి నల్ల వాటర్ కానీ లేకపోతే మనకి బోర్ వాటర్ కానీ దీంట్లో వాడితే ఇది తక్కువ లీటర్స్ వరకు మాత్రమే ఇది మనకి వస్తుంది అన్నమాట క్యాటరేజ్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఈ యొక్క ఆర్ఓ వాటర్ వాడాలి దీంట్లో. నెక్స్ట్ ప్యాకేజీ ప్లస్ మనకి వచ్చేసి ఇక్కడ ప్యాకేజెస్ అన్ని కూడా మనం చూసాం. కానీ ఇక్కడ మనకి బెనిఫిట్స్ ఆఫ్ బ్లూజే ట్రైప్లే అంటే మనందరం కూడా ఏదైతే అల్యూమినియం వాడొద్దు, ఇప్పటిదాకా మనం వీడియోస్ కూడా చూసాము, అల్యూమినియం అనేది చాలా డేంజరస్ ప్రొడక్ట్ అనమాట. అది వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ దాంట్లో నుంచి కెమికల్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ కెమికల్ అనేది మనం రోజు ఇంత కరిగి మన బాడీలోకి వెళ్ళిపోవటం వల్ల మన యొక్క డిసీజ్ అనేవి బయటకు వస్తూ ఉన్నాయి. అంటే మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఏదైతే హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత మనకి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కానీ లేదా హాస్పిటల్కి పోవడం కానీ అక్కడ మనీ అనేది చాలా ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు. కానీ అసలు ఆ డిసీజెస్ రాకుండా చూస్తే ఎలా ఉంటుంది? కాబట్టి అసలు మన వంటగదిలో ఏదైతే మూలం మన హెల్త్కి గురవడానికి ఏదైతే కారణం ఉందో అది అల్యూమినియం అనేది తీసేసి ఖచ్చితంగా మనము ట్రైప్లే ప్రోడక్ట్ వాడాలి. అంటే మామూలుగా యాక్చువల్ ఏంటంటే మనం స్టీల్ వాడుకుంటారు, కానీ స్టీల్లో అయితే వంట అయ్యే అవకాశం అయితే లేదు. ఈ అల్యూమినియం వాడటం వల్ల మనకి చాలా డేంజర్స్ అనమాట. అంటే ప్లస్
ఇమ్యూనిటీ పవర్ పడిపోవటం, తర్వాత పిల్లల మేధాశక్తి పడిపోవటం, తర్వాత వచ్చేసి లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా, తర్వాత ఇంకా షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ వరకు కారణమవుతుంది ఇది. కాబట్టి మన కంపెనీ అనేది ఈ యొక్క ట్రైప్లే అనే ప్రోడక్ట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడానికి ముందుకు వచ్చింది. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఒకసారి చూద్దాం ట్రైప్లే అంటే అసలు ఏంటి ఇక్కడ అనేది. ట్రైప్లే అంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ 304 ఇన్నర్ లేయర్. ఇది ఎప్పుడైతే మనము వంట ఏదైతే దేంట్లో అయితే వంట వండుతామో దాన్ని ఇన్నర్ లేయర్ అంటాము. ఆ ఇన్నర్ లేయర్ వచ్చేసి మనము ఈ యొక్క ఫుడ్ గ్రేడ్ 304 ఇది వాడటం వల్ల టాప్ గ్రేడ్ ఇది వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అనేవి ఎక్కడికి పో. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే దీంట్లో మనం ఫుడ్ వండుతామో ఆ ఫుడ్ మనకి 2 days వరకు కూడా ఖరాబ్ కావట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్క వాడిన ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఒక 304 అనేది ఒక వండర్ఫుల్ గ్రేడ్ అనమాట. తర్వాత వచ్చేసి అవుటర్ లేయర్. ఒకసారి అవుటర్ లేయర్ చూద్దామని ఇక్కడ ఇండక్షన్ కంఫర్టబుల్ స్టెయిన్లెస్ స్టీల్, అంటే ఇండక్షన్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే అవుటర్ లేయర్. ఇది మనకి 430 గ్రేడ్ వాడతాం మనం ఇక్కడ. ఇది వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మనం ఇచ్చే ఏదైతే పాత్ర ఉందో, ప్రొడక్ట్ ఉందో దాన్ని మనము గ్యాస్ మీద వాడచ్చు, ఇండక్షన్ స్టవ్ మీద వాడచ్చు, తర్వాత మనం కట్టెల పొయ్యి మీద కూడా వాడుకునే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది బ్లూజర్ కంపెనీ. మధ్యలో వచ్చేసి మనకి ఇంకోటి ఏంటంటే మనం అల్యూమినియం వాడతాం వల్ల, అంటే ఈ అల్యూమినియం ఏదైతే మనం మధ్య లేయర్లో వాడతామో ఇది వాడటం వల్ల అది హీట్ కంటెంట్ కాబట్టి అది హీట్ని ఫాస్ట్గా తీసుకుంటుంది, స్లోగా అది వదిలిపెడతాం జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే మనం ఇప్పటి నుంచి 1 hourలో వంట చేస్తున్నాం అనుకోండి మన ఇంట్లో, ఇప్పటి నుంచి ½ an hourలోనే మనకి వంట అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం వంట చేసినప్పుడు అక్కడ ఏది కూడా మనకి అడుగు అంటడం కానీ ఇలాంటి ఏమి జరగకుండా ఇది చూస్తుంది అనమాట. ఓకే, ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్, ఒక 3 layers తోటి. అయితే దీనికి మనకి ఏదైనా పాత్రకి దీనికి ఏదైతే మనం హ్యాండిల్స్ వాడుతున్నామో చూడండి ఇక్కడ, దీన్ని హీట్ రెసిస్టెంట్ హ్యాండిల్స్ అంటాం. ఇవి మనం వంట చేసేప్పుడు ఏ క్లాత్ వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్ గా మనము అది హ్యాండిల్ పట్టుకొని కూడా మనం వంట చేసుకోవచ్చు, మన వంట అయిపోయిందా కూడా. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే మనం ఆయిల్ వాడుతున్నామో చాలా లిటిల్ ఆయిల్ ఇక్కడ వాడటం జరుగుతుంది అనమాట, చాలా తక్కువ ఆయిల్. మనం ఇక్కడ ఒక కర్రీ చేయడానికి ఒక 10 drops ఇస్తే సరిపోతుంది, కర్రీ కూడా అయిపోతుంది. ప్లస్ మనకి గ్యాస్ కూడా చాలా ఆదా. తర్వాత ఇంకా మనకి ఇది ఒక లాంగ్ టైం, మన యొక్క పాత్ర లాంగ్ టైం వాడచ్చు, ఫుడ్ సేఫ్ ఉంటుంది, ఈజీ క్లీనింగ్. తర్వాత 360 degrees హీట్ అవుతుంది అనమాట. అంటే మనకి బయట దొరికే ఏదైతే ట్రైప్లే ప్రొడక్ట్స్ అంటున్నారో అవి వచ్చేసి మనకి కింద మాత్రమే, అడుగున బాటం మాత్రమే 3 layers ఉండటం జరుగుతుంది. అంటే మనకి ఇది వచ్చి దాన్ని శాండ్విచ్ బాటం అంటాము, దాన్ని కూడా ట్రైప్లే అని పిలుస్తారు మన వాళ్ళు, కానీ అది సక్సెస్ కాలేదు మార్కెట్లో. కానీ మనది వచ్చేసి అప్ టు బాటం కంప్లీట్ గా కూడా ట్రైప్లే అనమాట మనది. కాబట్టి 360 degrees హీట్ అవుతుంది కాబట్టి వంట చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కుకింగ్ చేసేటప్పుడు కూడా మొత్తం కంప్లీట్ గా మనం ఏదైతే పెట్టామో అది మొత్తం ఒకేసారి బాయిల్ అవటం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనం కస్టమర్కి ఇస్తే 5 సంవత్సరాలు మన దగ్గర గ్యారంటీ ఉంటుంది. ప్లస్ 50 years వరకు కూడా ఈ ప్రోడక్ట్ అనేది ఖరాబ్ కాదు, ఈ ప్రోడక్ట్ ఏది కూడా డ్యామేజ్ ఉండదు. 50 years వరకు వాడచ్చు మన ప్రోడక్ట్ అనేది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దీంట్లో మనం వంట చేసుకున్నప్పుడు కూడా. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకసారి చూడొచ్చు, ఇందాక మనం ఏదైతే చెప్పామో అది మళ్ళీ మొత్తం ఇక్కడ కంప్లీట్గా ఉంది. ప్లస్ మన కంపెనీలో ఏదైతే బిజినెస్ ప్లాన్ ఉందో, మన ప్రోడక్ట్ అయితే ఏది తీసుకెళ్తున్నాం మార్కెట్లోకి అనేది మనం ఇప్పుడు చూసాం. ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్, అంటే ఒక క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్. కాబట్టి మనకి ఎక్కడా కూడా బ్యాక్ ఫీర్ లేదు. ఒక కస్టమర్కి ఒక ప్రోడక్ట్ ఇచ్చామంటే వాళ్ళ లైఫ్ టైం కూడా ఎవరైతే వాళ్ళు రిఫర్ చేశారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు గుర్తుపెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మన కంపెనీ బిజినెస్ ప్లాన్ ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ. అయితే మన కంపెనీ బిజినెస్ ప్లాన్లో పర్ డే ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు, అంటే మనం ఏ కంపెనీలోకి వెళ్ళినా సరే వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లీడర్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళని చూసేది ఒకటే, ఈ కంపెనీలో ఎంత సీలింగ్ ఉంది, ఎంత క్యాపింగ్ ఉంది అనేది మనందరం కూడా ముందు చూసుకుంటాం. ఎందుకంటే మనము అక్కడ దిగామంటే మన లైఫ్ సెట్ చేసుకోవడం కోసం 100% మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఓన్లీ మన ఫ్యామిలీని జస్ట్ మనం ఏదో రన్ చేసుకుందాం అనుకుంటే మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అవసరం లేదు, ఏదో ఒక జాబ్ చేసుకుంటా ఉండిపోవచ్చు. కానీ ఇక్కడ మన గోల్ మనం ఏదైతే పెట్టుకున్నామో, ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏదైతే ఇన్కమ్ సంపాదించాలనుకున్నామో దానికి అసలు గేట్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఊహించినంత విధంగా తక్కువ టైంలో కోటీశ్వరులు అవ్వడానికి మంచి ప్లాన్ తీసుకొచ్చారు మన యొక్క వీరబాబు ఎండి గారు. అయితే ఇక్కడ మనకి ఆ బిజినెస్ ప్లాన్ లో మనకి అది కూడా అన్లిమిటెడ్ ఇన్కమ్. నాకున్న 12 years ఎక్స్పీరియన్స్ లో కూడా ఈ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ ఇన్కమ్ అంటాం ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి.
కాబట్టి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ప్లస్ ఈ ఇన్కమ్ తీసుకోవడానికి మన కంపెనీ వచ్చేసి ఒక 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ని తీసుకొచ్చింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డైలీ ఇన్కమ్ వచ్చేసి ఒక 3 వేస్ ఉన్నాయి మనకి. ప్లస్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఒక 2 వేస్ ఉన్నాయి మనకి. కాబట్టి డైలీ ఇన్కమ్ చూద్దాం. మనకి రిటైల్ బోనస్. ఈ రిటైల్ బోనస్ మనకి ఏంటిది అని అంటే మన కంపెనీలో ఒక 5 మనకు 3 ప్యాకేజెస్ ఉన్నాయని మనం ఇప్పుడే చూసాం. ఆ 3 ప్యాకేజీల్లో కూడా మనం ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా కూడా కస్టమర్కి మన ఆఫీస్లో అయినా బై హ్యాండ్ ప్రోడక్ట్ ఇస్తాము. ప్లస్ మళ్ళీ ఆ ప్రోడక్ట్ని మనము ఎక్కడైనా కస్టమర్ ఎక్కడైనా ఉన్నాడు ఇండియా లెవెల్లో ఆ కస్టమర్కి మనం ప్రోడక్ట్ కూడా ఫ్రీ డెలివరీ ఇస్తామని కూడా చెప్పాము. అయితే మన కంపెనీలో ఉన్న ఇప్పుడు ఒక 10 to 12 ప్యాకేజెస్ ఉన్నాయి మన దగ్గర. అవే కాకుండా కమింగ్ సూన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ మన దగ్గర అన్లిమిటెడ్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. నాకు తెలిసి వరకు ఒక 160 ప్యాకేజెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మన కొత్త ప్యాకేజెస్. కాబట్టి మన కంపెనీ రిటైల్ బోనస్ అని ఎందుకు అందంటే ఈ ప్రొడక్ట్ని మళ్ళీ మనం నెక్స్ట్ టైం మన ఐడి ఉన్నప్పుడు మన ఐడి మీద కానీ మళ్ళీ పర్చేజ్ చేస్తే వాళ్ళకి మన కంపెనీ రీపర్చేజ్లో 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 20% డిస్కౌంట్ ఉదాహరణకు మనం ఒక 15,000 రూపాయల ప్యాకేజ్ మళ్ళీ మనం పర్చేజ్ చేయాలనుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా మనకు 12,000 రూపాయలకి రావడం జరుగుతుంది. ప్లస్ కొంత బీవీస్ కూడా మనకి యాడ్ అవుతుంది అనమాట. అంటే వీకర్ సెక్షన్లో యాడ్ అవుతుంది కాబట్టి ఒక 1000 రూపీస్ వరకు మన అకౌంట్లోకి ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీ కూడా మన దాంట్లో ఉంది. ప్లస్ ఇది రిటైల్ బోనస్ అంటాం. అంటే వాస్తవానికి మనం అయితే రీపర్చేజ్ అనేది వాస్తవానికి మన లీడర్స్ చేయరు, డైరెక్ట్గా మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఐడి ఇచ్చిస్తాము. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తిలో ఏ పవర్ ఉందో మనకు తెలియదు. ఇవాళ కస్టమర్గా వచ్చిన వ్యక్తి రేపు పొద్దున డైరెక్ట్గా ఒక పెద్ద లీడర్గా కూడా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. లీడర్ అంటే ఎక్కడి నుంచో రాడు, మనకి ఒక కస్టమర్ నుంచి ఒక లీడర్గా ఎదగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మనం కూడా ఒకప్పుడు కస్టమర్స్ కాబట్టి వాళ్ళ రోజున లీడర్స్ లాగా ఎదగడం జరిగింది అనమాట. అయితే ఒకరికి మనకు వచ్చేసి టీమ్ సేల్స్ బోనస్ సెకండ్. ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. తర్వాత వచ్చేసి టీమ్ మెంటర్ బోనస్, తర్వాత మనకి ర్యాంక్ బోనస్, రాయల్టీ బోనస్ కూడా ఉన్నాయి. ఇక మనం వచ్చేసి చూద్దాం. రైట్, ఇక వచ్చేసి మనకి టీమ్ సేల్స్ బోనస్. ఇది మన కంపెనీలో ఉన్న గ్రేట్ ప్లాన్. ఇదే అసలు మెయిన్ ప్లాన్ ఇదే. ఇక మనకి ఇది కానీ అర్థమైంది అనుకోండి, మనకి టోటల్ ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు, ప్లస్ మనకి కచిమా ఉన్న ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అవి అన్ని కూడా మనకి గిఫ్ట్ గా రావడం జరుగుతుంది అనమాట. అయితే ఒకసారి చూద్దాం. మనకి వచ్చేసి చూడండి, మనకి అంతా కూడా బీబీఎస్ చూపిస్తున్నాం. మన కంపెనీ వచ్చేసి ఒక గ్రేట్ ఆపర్చునిటీ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకి 7,500 బీబీతో కూడా మనకి ఫస్ట్ ఏదైతే మన ఫస్ట్ ప్రాఫిట్ లెక్క ఉందో దాంట్లో 1,500 రూపాయలు తీసుకురావడం జరిగింది. 1650, 1800, 1950, 21. తర్వాత 5,000 బీవీలో కూడా 1,000, 1100, 1200, 1300, 1400. తర్వాత 2,500 బీవీలో కూడా 500, 550, 600, 650 ప్లస్ 700. అంటే పర్ డే క్యాపింగ్ 7,500 బీవీలో పర్ డే క్యాపింగ్ వచ్చేసి మనకి 3 lakhs బీవీ ఫర్ ఈచ్ ప్రాఫిట్ లెక్క నుంచి కూడా తీసుకోవచ్చు. ప్లస్ క్యాపింగ్ ఆఫ్ 5,000 బీవీలో కూడా 2 lakhs బీవీ కూడా తీసుకోవచ్చు. తర్వాత 2,500 బీవీలో కూడా 1 lakh పర్ డే ఈచ్ ప్రాఫిట్ లెక్క పర్ డే ఉంది మనకి ఇక్కడ. ఓకే, అక్కడ కింద మనం క్యాపింగ్స్ కూడా చూడవచ్చు. మనకి క్యాపింగ్ వచ్చేసి 60,000 ఉంది, 66, 72, 78, 84. అంటే పర్ డే 3,60,000 రూపాయలు తీసుకునే ఆపర్చునిటీ కూడా ఇస్తుంది. జస్ట్ ఒక మనం 6 lakhs తో కూడా మనం ముందుకెళ్తే. తర్వాత మనకి 5,000 ప్యాకేజ్, 10,000 ప్యాకేజీలో కూడా 40, 44, 48, 52, 56. తర్వాత మన క్యాపింగ్ ఆఫర్ది 6,000 ప్యాకేజీలో కూడా 20,000, 22, 24, 26, 28. ఓకే, ఇక మనం బిజినెస్ ప్లాన్లోకి వచ్చేద్దాం. ఇదే మనకి ఏదైతే ఉందో టీమ్ సేల్స్ బోనస్ అనేది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఒక మంచి ప్లాన్ ఇది. ఈ ప్లాన్ వచ్చేసి మనకి ఇండియాలో మొట్టమొదటిసారిగా బ్లూ జే కంపెనీ అనే కంపెనీ మాత్రం లాంచ్ చేయడం జరిగింది. ఇది సింగపూర్, మలేషియాలో మాత్రమే ఈ ప్లాన్ ఉండటం జరిగింది. ఈ ప్లాన్ అనేది అక్కడ ఒక్కొక్క లీడర్ వచ్చేసి 100 కోట్లు సంపాదించుకున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఇది లీడర్స్ ప్లాన్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ. అంటే ఒక గట్టి ప్లాన్, ఒక బలమైన ప్లాన్ అని కూడా చెప్పొచ్చు మనం ఇక్కడ. అంటే వర్క్ చేసే లీడర్కి ఇక్కడ కోట్ల రూపాయలు తీసుకునే ఆపర్చునిటీ అనేది మన యొక్క బ్లూ జే ఎండి గారు వీరబాబు గారు ఇవ్వడం ఈ యొక్క మంచి మనకి విషయం అనమాట. అయితే చూద్దాం ఇక్కడ మనం ఎట్లా ఉంది మన ప్లాన్ అనేది కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి కంప్లీట్ గా మనకి ఎవరైతే మనకి 15,000తో కానీ 10,000తో కానీ 6,000తో కానీ ఇక్కడ ఎవరైతే మనం ఐడి తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళ ఇంటికి చేరుతూ ప్లస్ వాళ్ళకి ఒక ఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీ. ఈ ఐడి మీద వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోడక్ట్ని వాళ్ళకి రిఫర్ చేయటం మాత్రమే. ఓకే, మన కంపెనీలో ఉన్న ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్గా జరుగుతుందో మన ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ని ట్రైప్లే ప్రోడక్ట్ని మనం ప్రతి కస్టమర్ కూడా ఇక్కడ రిఫర్ చేయాలి. ఆ రిఫర్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఇక్కడ మనకి జనరేట్ అవుతూ ఉంటుంది.
ఇక్కడ మనం వచ్చేసి ఏం చేసామంటే చూడండి, ఇక్కడ డైరెక్ట్ గా ఏబి మనైతే ఇక్కడ 1S 2S అని ఉంది, ప్లస్ మనం ఏబిగా చెప్పుకుందాం. ఏబి చూడండి, ఏ అనే పర్సన్ రిఫర్ చేసాం 15,000 రూపాయలు. అంటే ఇక్కడ మనం ఏ ప్లాన్ తో చెప్పుకున్నా కానీ ఇక్కడ మనకేమి సేమ్ అంతా బీబీస్ తోనే ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడు మీకు ఒకసారి ఇక్కడ ఒక 14,900 తోటి 999 రైట్, ఈ ప్లాన్ మీద ఒకసారి మనం చెప్పుకుందాం. ఇక్కడ వచ్చేసి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డైరెక్ట్ గా ఏబి ఏదైతే మనం ఏబి రిఫర్ చేసామో డైరెక్ట్ గా మనకి ఇక్కడ 1,500 రూపీస్ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంకా టేల్ కానీ అది అలాంటిది ఏం లేదు. 2:1 1:3 ఇలాంటి డైరెక్ట్ గా ఒక ఇద్దరిని కానీ మనం ఇక్కడ 2 సేల్స్ ఇస్తే చాలు మన కంపెనీలో 1,500 రూపీస్ రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా ఇక్కడ ఈ పర్సన్ మనం ఎవరైతే ఇద్దరు రిఫర్ చేసామో వాళ్ళు కూడా ఒక ఇద్దరు రిఫర్ చేశారు. ప్లస్ ఇక్కడ కూడా మనకి డైరెక్ట్ గా చూడొచ్చు, ఇక్కడ ఈ పర్సన్ బి అనే పర్సన్ కూడా ఒక ఇద్దరు రిఫర్ చేశాడు. అంటే అప్పుడు ఏమైతుంది మనకి ఇక్కడ ఈ పైన ఎవరైతే మనం ఉన్నామో యు అనే వాళ్ళకి 2:2 అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే, 2:2 అవుతుంది మనకి ఇక్కడ 2:2. అంటే మళ్ళీ ఏమవుతుందంటే ఈ యొక్క లెక్స్ లో మన కింద వాళ్ళు మనం ఎవరైతే రిఫర్ చేసామో వాళ్ళు ఇద్దరిని కానీ రిఫర్ చేస్తే వాళ్ళకి 1,500 ఇద్దరికి వచ్చి మళ్ళీ మనం పైన ఎవరైతే ఉన్నామో వాళ్ళకి మళ్ళా 3,000 రూపీస్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే మన కింద ఉన్న లీడర్స్ మనం ఎవరినైతే రిఫర్ చేసామో వాళ్ళు మళ్ళా ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది వాళ్ళు చేసిన బిజినెస్ మీద కూడా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడానికి మంచి అవకాశం. అంటే వాళ్ళ కింద టీము వాళ్ళు కూడా వర్క్ చేస్తా ఉంటే వాళ్ళు కూడా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అలా మన కంపెనీ ఏం చేసిందంటే ఇందాక మనం చెప్పుకున్నాము, పర్ డే 40 పేర్స్, అంటే ఏ కింద ఒక 40 బి కింద ఒక 40 కానీ జరిగితే బిజినెస్ మనకు డైరెక్ట్ గా 60,000 తీసుకోవచ్చు అంటుంది మన కంపెనీ. అంటే డైరెక్ట్ గా మనకి 60,000 ఇన్కమ్ అనమాట. ఇది మళ్ళీ నేను దాంట్లో ఉంది, ప్లాన్ లో చెప్తాను. కానీ ఇక్కడ నేను ఒకసారి మీకు ఈ 60,000 అనేది ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది. అంటే ఈ 60,000 ఇంటూ మనకి 30 డేస్ జరిగింది అనుకోండి, ఒక 2 lakhs మీదనే ఒక 30 డేస్ జరిగింది అనుకోండి, మనకి 18 lakhs తీసుకునే ఆపర్చునిటీ ఉంది. 18 lakhs పర్ డే వచ్చేసి మనకు 60,000, పర్ మంత్ వచ్చేసి 18 lakhs తీసుకునే ఆపర్చునిటీ మనకు బ్లూజే కంపెనీ ఇవ్వడం జరిగింది. అయితే మన కంపెనీ ఇందాక ఏం చెప్పింది మనకి, ప్లస్ మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మీరు ఎంతైతే ఇన్కమ్ తీసుకుంటారో, మీరు ఎంతైతే గోల్ పెట్టుకుని వస్తారో ఆ ఇన్కమ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటుంది మన కంపెనీ. అయితే మనకి ఇక్కడ లీడర్ కి చూద్దాం, నా గోల్ వచ్చేసి పర్ డే 60,000 కాదు, పర్ డే 60 లక్షలు తీసుకుందాం అనుకుంటున్నాం. కాబట్టి ఆ ప్లాన్ కావాలి నాకు. కాబట్టి ఇక్కడ మన కంపెనీ ఎట్లా ఇచ్చింది ఆ ప్లాన్ ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ డైరెక్ట్ గా చూడండి, మన ఇక్కడ ఏ బి మ్యాచ్ అయితే మనకి ఇక్కడ చూడండి 1,500 రూపీస్ ఇవ్వటం జరిగిందని కింద మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ మనం డైరెక్ట్ గా సి కూడా వేసుకోవచ్చు 1650, టీ వేసుకోవచ్చు 1800, ఈ వేసుకోవచ్చు ప్లస్ 1950, ఎఫ్ వేసుకోవచ్చు 2100. ఇక మన ఇష్టం, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ మన దగ్గర ఉందన్నమాట. అన్లిమిటెడ్ విడుతూ మీ ఇష్టం ఎన్ని లెగ్లను వేసుకోవచ్చు, కానీ 2100 మాత్రమే ఇక్కడ తీసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది ప్రతి లెగ్గలో కూడా. అయితే మన కంపెనీ ఇప్పుడు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే ఒక అప్డేట్ కూడా తీసుకొచ్చింది. మనకి ఇక్కడ 6 lakhs వరకు కట్ ఆఫ్ చేస్తుంది. ఎప్పుడైతే 7 lakh మనం ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ మన కంపెనీ 10 lakhs ఇన్కమ్ తీసుకొని ఉంటే గానీ మనకి 7th leg ఓపెన్ అవుతుంది. ఇది ఒక వండర్ఫుల్ మనకి ఆపర్చునిటీ. ఎందుకంటే మనకి ఒక 6 లెగ్లో కానీ మనం ఒక 10 lakhs ఇన్కమ్ తీసుకుంటే 7th leg ఓపెన్ అవుతుంది. తర్వాత నుంచి మనకి ప్రతి లెగ్లో కూడా మన లెగ్ పెరగాలంటే మాత్రం 5 lakhs ప్రతి లెగ్ 5 lakhs ఇన్కమ్ తీసుకుంటేనే నెక్స్ట్ లెగ్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ చూద్దాం, ఇక్కడ మనకి ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఇక్కడ ABCDEF అనే ఒక 6 lakhs లో మనం ఉన్నాం ఇక్కడ. కానీ మనకి ఇప్పుడు అసలు డౌట్ మొదలైపోయింది. అంటే ఏబి మ్యాచ్ అయితే 1,500 రూపాయలు ఇచ్చింది మన కంపెనీ, కానీ మనకి ఇక్కడ సిలో 1650 ఎలా ఇస్తుంది, 18 ఎలా వస్తుంది, 1950 ఎలా ఇస్తుంది, 2001 ఎలా వస్తుంది, అంటే ఇది దేనికి మ్యాచ్ అవుతుంది అసలు అనేది ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మన కంపెనీ ఇచ్చింది. 1 power leg అన్లిమిటెడ్ ఇన్కమ్ లెగ్స్. చెప్పాను ఇందాకనే మీకు, ఈ యొక్క ప్లాన్ ఎక్కడా కూడా మనం ఏ కంపెనీతో పోల్చుకోండి, ఇంత గొప్ప ప్లాన్, ఇంత గ్రేట్ ప్లాన్ ఎక్కడా కూడా మనం ఇప్పుడు దాకా చూడలేదని. అయితే చూడండి, మనం ఒకే రోజు కానీ మనం ABCDEF అని ఒక 6 lakhs కానీ మనం కానీ రిఫర్ చేస్తే చూడండి ఇక్కడ అంటే ఒకటే పవర్ లెగ్ అన్ని క్యాష్ లెగ్స్ అన్నది కాబట్టి ఏ లెగ్ అయినా మనం తీసుకోవచ్చు, సమానంగా ఉంది కాబట్టి.
కానీ ఇక్కడ నేను డైరెక్ట్గా ఏ అనే దాన్ని నేను ఇక్కడ పవర్ లెగ్గా తీసుకున్నాను. చూడండి, తీసుకొని మన ఇక్కడ ఏ నుంచి బికి మ్యాచ్ అయింది 1500. అదే ఏ నుంచి మనకి ఇక్కడ చూడండి డైరెక్ట్గా సికి కూడా మ్యాచింగ్ అయిపోయి 1650 వస్తుంది. అదే ఏ నుంచి మళ్ళీ మనకి ఇక్కడ చూడండి డికి 1800 వస్తుంది. అదే ఏ నుంచి మనకి చూడండి గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. ఒకటే పవర్ లెగ్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ అన్నిటికీ మ్యాచ్ అయిపోయి మనకి 1500 ప్లస్ 1650 ప్లస్ 18 ప్లస్ 1950 ప్లస్ ఇది డైరెక్ట్ గా మనకి 9000 రూపీస్ ఇన్కమ్ రావడం. చూడండి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇదే కానీ మనం బైనరీలో చూస్తే మనకి 4000 రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాదు. అంటే ఒకటే పవర్ లెగ్ అన్ని క్యాష్ లెగ్స్, అంటే అసలు వండర్ఫుల్ ఆపర్చునిటీ మన యొక్క బ్లూజైలో మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. అయితే చూడండి మనకి ఇక్కడ డైరెక్ట్ గా మనము ఇలా ఉంది. అదే కానీ ఒకవేళ మనకి ఇక్కడ 100 పవర్ ఉంది అనుకుందాం. ఏలో ఒక 100 పవర్ ఉందండి. చూడండి ఒకసారి 100 పవర్ ఉంది అనుకోకుండా మనకి ఇక్కడ ఎఫ్ లో వచ్చేసి మనకి ఒక 200 ఈ రోజు అతను ఆ మంచి లీడర్ అతను ఒక 200 ఐడి స్పీడ్ చేశాడు అనుకుందాం. చేయగా మనకు అప్పుడు ఏది పవర్ ఇక్కడ దీంట్లో మనకు వచ్చేసి ఈ 200 ఎక్కడైతే వచ్చిందో అదే అంటే మనం తీసుకొచ్చిన పర్సన్స్ లో ఎవరైతే ఎక్కువ టీమ్ చేస్తారో అదే మన పవర్ లెగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ పవర్ అయినప్పుడు ఏంటంటే మన కంపెనీ ఇచ్చిన ఇది పవర్ లెగ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా దీని నుంచి మళ్ళీ మ్యాచింగ్ అవ్వడం జరుగుతుంది. చూడండి డైరెక్ట్ గా రేట్ ఆఫ్ ఎక్కడి నుంచి అయినా సరే మనకున్న లెగ్స్ లో ఎక్కడ మనకి పవర్ అయితే అక్కడ పవర్ ఆటోమేటిక్ గా మన యొక్క సాఫ్ట్వేర్ తీసేసుకొని డైరెక్ట్ గా మనకి ఇన్కమ్ జనరేట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఎప్పుడు ఏనే ఉండాలి ఏలోనే కావాలి అనేది ఇక్కడ మన దగ్గర ఏ కండిషన్స్ లేవు. ఎక్కడైనా సరే అంటే మనకి ఇన్కమ్ అనేది ఒకసారి జనరేట్ అయ్యడం మొదలైందంటే ఇక ఆగదనమాట. ఇక్కడ మనకి ఎక్కడ ఐడి కొట్టినా కదా మనకున్న లెక్స్ లో ఏదో ఒకటి ఒక్క ఐడి ఎక్కువైనా సరే దాన్ని పవర్ గా తీసుకొని ఇక్కడ మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. 100 పవర్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఈ రోజు మనకి బిలో ఒక 40 సేల్స్ వచ్చాయి. బాగా చూడండి 40 సేల్స్ రాగానే ఈ 100 లో నుంచి 40 పోయి మనకి 60 క్యారీ ఫార్వర్డ్. 60 అనేది క్యారీ ఫార్వర్డ్. ఇక్కడ మన ఈ 40 ఏదైతే ఉందో మనకి బికి మ్యాచ్ అయింది ప్లస్ 60,000 వచ్చింది ఇక్కడ మనకి. ఓకే, అయితే అదే రోజు ఏం జరిగింది మనకి సి కూడా ఒక 40 సేల్స్ ఇచ్చాడు. చూడండి సి కూడా ఒక 40 సేల్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ అదే రోజు జరగడం వల్ల ఇదే 40 మళ్ళా మనకి ఇక్కడ చూడండి మ్యాచింగ్ అయింది. కానీ మన 60లో నుంచి మాత్రం ఏ ఒక్క ఐడి కూడా మళ్ళీ దానికి వెళ్ళిపోలేదు, అట్లనే ఉంది రేపటికి క్యారీ ఫార్వర్డ్ మనకి. ఇక్కడ ఈ 40 ఇక్కడ జనరేట్ అవడం వల్ల ప్లస్ 66,000 తీసుకుంటున్నాం మనం ఇక్కడ వల్ల 66K. సెకండ్ సీలింగ్ వచ్చింది. ఈ రోజు వరకు మనము 60,000 తీసుకున్నాం పర్ డే. పర్ మంత్ వచ్చేసి 18 lakhs తీసుకున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ పర్ డే 1,26,000 తీసుకుంటాము. 40 lakhs పర్ మంత్ ఇక్కడ మనకి కంపెనీ ఇవ్వడం జరిగింది. అదే రోజు మళ్ళీ మనకి చూడండి ఇక్కడ డి కూడా అక్కడ మనకి ఇక్కడ ఒక 40 సేల్స్ ఇచ్చిండు అనుకుంటా. ఈ 40 సేల్స్ డి ఇచ్చిండు ప్లస్ ఈ ఇచ్చినాడు 40 సేల్స్. ఎఫ్ కూడా డైరెక్ట్ గా మనం ఇచ్చిన అంటే మనకి ఎన్ని లక్ష అయినా ఉండొచ్చు, కానీ ఇక్కడ నేను ఒక 6 lakhs తీసుకున్నా. చూడండి డైరెక్ట్ గా మనకి ఇదే 40 మళ్ళీ దీనికి మ్యాచ్ అయింది, దీనికి మ్యాచ్ అయింది. చూడండి ఒకేసారి 5 సీలింగ్ రావడం జరిగింది. 66, 72, 78 ప్లస్ 84 ఇలా మనకి చూడండి 5 సీలింగ్లు. అంటే డైరెక్ట్ గా పర్ డే మన ఇన్కమ్ వచ్చేసి 3,60,000 ఇంటూ 30 days. అంటే మన ఇన్కమ్ పర్ మంత్ 1,08,00,000 తీసుకునే గ్రేట్ ఆపర్చునిటీ అనేది మన బ్లూజ్ ఇవ్వడం. అదే మనం అందరికీ చెప్తుంటాం, నేను నెలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తారా, 1 కోటి రూపాయలు సంపాదిస్తారా. ఆ యొక్క 1 కోటి రూపాయలు సంపాదించే డెప్త్ అనేది మనకి మన యొక్క ప్లాన్ లో ఉందని చెప్పడమే ఇక్కడ నా యొక్క ఉద్దేశం అనమాట. వండర్ఫుల్ ఆపర్చునిటీ. చూశారు కదా, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మనము మీరు ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో వాళ్ళని అడగచ్చు. ప్లస్ మనకి ఈ జూమ్ అయిపోయినా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇది మన యొక్క పర్ డే అంటే పర్ డే 3,60,000 తీసుకోవచ్చు. పర్ మంత్ 1,08,00,000 తీసుకునే గ్రేట్ ఆపర్చునిటీ అన్నమాట. రైట్, ఇక నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం. రైట్, ఇప్పుడు చేస్తాం చూద్దాం. ఇక్కడ ఇందాక ఏదైతే నేను చెప్పానో అది సేమ్ టు సేమ్ మనకి AB మ్యాచ్ అయితే 60,000, 66, 72, 78, 84 3,60,000 రూపాయలు పర్ డే
తీసుకునే ఆపర్చునిటీ ఉంది. అన్లిమిటెడ్ ఇన్కమ్, ఇక్కడ ఎక్కడ ఆగే సమస్య లేదు, మనం ఎంత తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అదే 10,000 ప్యాకేజ్ లో కూడా చూడవచ్చు మనము. ఏబీ మ్యాచ్ అయితే 1000, 1100, 1200, 1300, 1400 ప్లస్ 40, 44, 48, 52 ఇది సీలింగ్స్ అనమాట. అంటే పర్ డే 2,40,000 పర్ డే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి మంచి ఇన్కమ్ కూడా మనకి దీంట్లో కూడా తీసుకోవచ్చు మనం. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 6,000 ప్యాకేజ్లో ఈ ప్యాకేజ్ తో కూడా వచ్చి మనము తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు తక్కువ ఏమంటే సీలింగ్ మాత్రమే. సీలింగ్ అనేది మనకి ఇక్కడ తక్కువ వస్తుంది. మళ్ళీ మనము ఈ 6,000 లో నుంచి మనం కానీ ఎక్కువ సీలింగ్స్కి వెళ్ళిపోవాలి, 60,000 పర్ డేకి వెళ్ళాలి అనుకుంటే మనం డైరెక్ట్ గా ఆ 15,000 ప్యాకేజ్ మళ్ళా కానీ మనం అప్గ్రేడ్ చేసుకుంటే మన ఐడిలో ఏదైతే 6,000 ఐడితో వచ్చామో ఆ ఐడి మీదనే కానీ 15,000 రూపాయలతో కానీ మనం పర్చేజ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి మళ్ళా మనము 15,000 ప్యాకేజ్ లోకి వెళ్ళిపోతాము. 60,000, 66 మనకి 72, 78, 84 ఆ సీలింగ్ పవర్లోకి మనం వచ్చేస్తాం అనమాట. ఆ ఆపర్చునిటీ కూడా మన దగ్గర ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక టీమ్ మెంటర్ బోనస్. అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే మనం టీమ్ సేల్స్ బోనస్ చూసామో అదొక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని మనకు కూడా అర్థమైంది. కానీ అది చేస్తే చాలు ఇవన్నీ గిఫ్ట్ కింద వస్తాయని నేను ఫస్ట్ చెప్పాను. కానీ అసలు అదే అలా ఉంది ఇన్కమ్ అని అంటే ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, మంచి ఇన్కమ్ ఇది. ఇక దీనికి తిరిగే లేదు. అయితే ఇక్కడ చూద్దాం ఒకసారి మనం టీమ్ మెంటర్ బోనస్ అనేది మనం డైరెక్ట్ గా ఇక్కడ కూడా మనం ఒక 5 lakhs తీసుకున్నారు ఇక్కడ మనకి. రైట్, పర్వాలేదు. ఇక ఏదైతే మనం ఇందాక చూసామో 6 lakhs చేసుకుని వర్క్ చేసామో వాళ్ళందరూ కూడా మనకి డైరెక్ట్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఎన్ని లెక్స్ అయితే ఉన్నాయో 2 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, మన ఇష్టం. ఆ లెక్స్ మీద ఎంతైతే ఇన్కమ్ జరుగుతుందో ఒక 3 levels వరకు మన కంపెనీ 35% ఇవ్వడం జరుగుతుంది. 35% ఇది అసలు గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. చూడండి ఇక్కడ 35% అంటే 7,500 BV తోటి మనం కానీ ఐడి తీసుకొని కానీ వర్క్ చేస్తే మనకి 35% ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఇంతకుముందు మనకు తెలుసు ఆల్రెడీ కంపెనీ ఇప్పుడు అప్గ్రేడ్ చేసింది ఇది. ఇంతకుముందు మనం 100 days బొనంజాలో కూడా మనం చేసింది ఏంటంటే 30% అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ మనకు డైరెక్ట్ గా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే మనకు 30% అవుతుంది. అంటే మనం రిఫర్ చేసిన వ్యక్తి మీద మాత్రమే ఇచ్చింది 30% అనేది. అయితే దాంట్లోనే మనం మంచి ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అయితే మనం ఎవరినైతే రిఫర్ చేశామో వాళ్ళు వర్క్ చేయకపోగా వాళ్ళ కింద వచ్చిన వాళ్ళు బాగా వర్క్ చేయడం జరిగింది. దాంతో ఖచ్చితంగా మనము అక్కడ ఈసారి ఇట్లా మనకి ఒక మంచి ఇన్కమ్ అనేది కావాలి అంటే మాకు అదే ఇన్కమ్ అనేది 30% ఏదైతే ఉందో దాన్ని మాకు 3 లెవెల్లో కావాలని మనము ఎండి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఎండి గారు ఇంకొక అడుగు ముందుకేసి ఇంకా గ్రేట్ ఆపర్చునిటీ మనకు ఇవ్వడం జరిగింది. 30 కాక 35% చేశారు. అంటే 5% పెంచారు మన కోసం కదా. పెంచి ఏం చేశారంటే చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ లెవెల్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ లెవెల్లో చాలా మంది ఉన్నారు కదా. ఈ లెవెల్లో మనకి ప్రతి వ్యక్తి అతను ఎంతైతే ఇన్కమ్ తీసుకుంటాడో ఆ ఇన్కమ్ మీద మన కంపెనీ డైరెక్ట్ గా 20% ఇవ్వడం జరుగుతుంది. వండర్ఫుల్ అండి చెప్పాలంటే వాస్తవానికి. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ ఇతను 1 లక్ష, ఇతను 1 లక్ష, ఇతను 1 లక్ష, ఇతను 1 లక్ష తీసుకున్నారు అనుకోండి. అంటే 5 lakhs అనుకుందాం ఒకసారి ఇక్కడ 5 lakhs అనుకుందాం. 5 lakhs ఇంటూ 20% మనకి. అంటే మనకి ఏదైతే ఇందాక మనం పర్ డే 3,60,000 తీసుకున్నామో ఇక్కడ డైరెక్ట్ గా దాంతో పాటు మనకి ఇక్కడ ఇంకొక 1 lakh అనేది యాడ్ అవుతుంది జరుగుతుంది. రైట్, మన ఇక్కడ వీళ్ళని మాత్రం మనం రిఫర్ చేసాం. కానీ వీళ్ళు మళ్ళా ఏం చేశారంటే కింద డౌన్ లైన్ లో మళ్ళా రిఫర్ చేశారు. ఓకే, అంటే మనం రిఫర్ చేసింది కాదు ఇది. ఎవరినైతే మనం రిఫర్ చేసామో వాళ్ళు మళ్ళా డౌన్ లైన్ లో మళ్ళా రిఫర్ చేశారు. అంటే ఈ యొక్క సెకండ్ లెవెల్లో మనకి చూడండి డైరెక్ట్ గా ఇది 20% క్లియర్ గా అర్థమవుతుంది. ఇది వచ్చేసి మీకు 10%. రైట్, మళ్ళా మనకి ఇది వచ్చేసి 5%. చూడండి 3 లెవెల్లో అనమాట. అంటే మనకి లెవెల్ పెరిగే కొద్దీ ఇందాక ఫస్ట్ లెవెల్ 5 నెంబర్స్ ఉంటే ఇక్కడ మనకి 25 నెంబర్స్ అవుతారు ఇక్కడ ఈ యొక్క సెకండ్ లెవెల్లో. తర్వాత మనకి ఇంకా 25 ఇంటూ మళ్ళా 5 levels. అంటే ఇంతమంది అంటే మనకి వెళ్ళే కొద్ది ఇంకా మనకి టీం అనేది పెరుగుతుంది కాబట్టి వీటితో మన ఇన్కమ్ అనేది ఫర్ లెవెల్లో పెరిగిపోతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ చూడండి 5% ఇస్తారు. అంటే ఇక్కడ మనకి ఎక్కువ మంది ఉంటారు అనమాట మనకి ఇక్కడ. రైట్, కాబట్టి ఈ యొక్క ఇన్కమ్ అనేది వండర్ఫుల్ ఇన్కమ్ ఇక్కడ. కానీ ఇక్కడ ఇన్ని లెక్స్ ఉన్నప్పుడు మనకి ఏ విధమైన కండిషన్ లేదు. అంటే మనము టీమ్ సేల్స్ బోనస్ లో మనము ఆ టీం మీద వచ్చే ఇన్కమ్ కంటే కూడా ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఒక 5 రెట్లు ఎక్కువ వస్తుందండి ఇన్కమ్ మనకి. వాస్తవానికి మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక 5 lakhs వేసుకొని వర్క్ చేస్తా ఉన్నాం. లేదు
మామూలుగా ప్రతి ఏదైనా లీడర్ రాగానే ఏం చేస్తాడంటే ఇద్దరినే రిఫర్ చేస్తాడు, ఇద్దరిని, ఒక ఏ అండ్ బి. ఏబిని ఫస్ట్ రిఫర్ చేశాడు అనుకుందాం. చేయగానే ఏమవుతుంది, మనకి ఏ అనే పర్సన్ మంచి బర్నింగ్తో వచ్చిండు. అంటే మనం తీసుకొచ్చిన పర్సన్ ఎవరైనా సరే దాంట్లో ఒక లెగ్ అయితే మనకు ఆగదు, వెళ్ళిపోతానే ఉంటుంది ఏ ఇక్కడ బి. అయితే మనం ఏ తీసుకుందాము, ఒక మంచి బర్నింగ్తో వచ్చింది లీడరు, ప్లస్ ఆయన 3 లెవెల్స్లో చూడండి, ఈయన 1 లక్ష, ఈయన 1 లక్ష, ఈయన 1 లక్ష తీసుకుంటున్నాడు. అసలు వాళ్ళైనా నాకంతే, వాళ్ళు బర్నింగ్తో వచ్చి వాళ్ళ 5 చోట్ల అసలు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు వర్క్ చేసుకున్నారు. రోజుకి లక్ష ముగ్గురు కూడా 3 లెవెల్లో సంపాదిస్తూ ఉన్నారు. మరి పైన ఎవరినైతే వాళ్ళని రిఫర్ చేసిన వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నాడో అతనికి అసలు వేరే ప్లాన్లో వేరే కంపెనీలో అయితే మనకి ఇన్కమ్ వస్తుందా? ₹1 రాదు. ఈ బీగానే జరగకపోతే ₹1 వచ్చే అవకాశం లేనే లేదు. కానీ మన కంపెనీలో మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ. ఒక్క లెగ్ నడుస్తున్నా సరే, ఒక్క లెగ్లో 3 లెవెల్స్ నడుస్తున్నా సరే వాళ్ళ మీద ఇన్కమ్ ఇస్తుంది మన కంపెనీ ఇక్కడ మనకి. అయితే కూర్చోబెట్టి మాత్రం ఎక్కడ మన కంపెనీ ఇవ్వదు. ఏమంటుంది మన కంపెనీ అంటే, ఏం రిఫర్ చేసావు, బీని రిఫర్ చేసావు. ఏ అనే పర్సన్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఆ టీము. మరి నువ్వేం చేస్తున్నావు, బి అనే పర్సన్ని ఖచ్చితంగా అతను ఫాలో చేసి బి అనే పర్సన్ని అతనికి నువ్వు సర్వీస్ ఇచ్చేసి అతని దగ్గర నువ్వు టీం తీసుకెళ్లాల్సిందే బాధ్యత పైన సీనియర్ మీద ఉంటుంది అనమాట. కాబట్టి ఈ యొక్క బి అంటే పర్ మంత్ వచ్చేసి మన కంపెనీ ఏమంటుందంటే, ఈ బీని ఫాలో అప్ చేసి ఒక నెల మొత్తం మీద ఒక 5 సేల్స్ అంటే 5 పేర్స్ ఇన్కమ్ తీసుకొని ఉండాలి నువ్వు. అంటే చూడండి, ఇక్కడ నెల మొత్తం మీద 37,500 బీవి చేసి ఉండాలి. అంటే నీ ఇన్కమ్ వచ్చేసి ₹7,500 మ్యాచింగ్ ఇన్కమ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ₹7,500 మ్యాచింగ్ ఇన్కమ్. అంటే అది నువ్వు డైరెక్ట్గా చేసుకున్నా పర్వాలా, లేక నీ టీం ద్వారా. అంటే ఉదాహరణకి మనకి ఇక్కడ ఒక 4 లెగ్స్ ఉన్నాయి కదా, ఇక చూడండి, ఇతను ఒక 2 ఇచ్చాడు, ఇతను ఒక 1 ఇచ్చాడు, ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1. అంటే టీం ద్వారా మనకి పర్ మంత్ కూడా ఇలా మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము ఆ 7,000 బీబీ ఎప్పుడు తీసుకుంటామో మనకి ఆ నెల మొత్తం మనకు కూడా ఈ యొక్క లెఫ్ట్లో 3 లక్షలు తీసుకున్నా సరే వాళ్ళ మీద మనకి ₹1,50,000 తీసుకునే ఆపర్చునిటీ ఉంది. అయితే ఇక్కడ మన కంపెనీ ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే, ఏ కస్టమర్ అయితే మన దగ్గర అంటే లీడర్ అయితే ఐడి స్టార్ట్ చేసి వస్తాడో అక్కడి నుంచి ఆయనకి టైం లిమిట్ లేదు. అతను ఈ నెలలోనైనా చేసుకోవచ్చు, వచ్చే నెలలో కూడా. అంటే ఉదాహరణకి ఈ నెలలో ఒక 23 చేశాడు అంటే, ఉదాహరణకి ఆయన నవంబర్ 10కి వచ్చాడు అనుకోండి, నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10కి ఒక 4 చేశాడు. ఓకే, డిసెంబర్ 10 తర్వాత ఇంకొకటి చేశాడు. అయినా సరే అతనికి ఈ 5 పేర్స్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అతనికి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీలో. ఇది సూపర్ అసలు. ఓకేనా, అతనికి అక్కడి నుంచి మొదలవుతాం. కానీ ఈ ఫస్ట్ మాత్రం కండిషన్ లేదు, నెల రోజులు చేయాలని ఖచ్చితంగా అనేది అయితే మన కంపెనీలో ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. కానీ మనకు అక్కడి నుంచి మాత్రం ఒక్కసారి నువ్వు ఏదైతే మెంటర్ బోనస్ స్టార్ట్ అయ్యావో ఆ ఇన్కమ్ దగ్గర నుంచి ఖచ్చితంగా 1 మంత్లో నువ్వు 5 సేల్స్ చేసి తీరాల్సిందే. ఒకవేళ ఇదే కండిషన్ కానప్పుడు, ఉదాహరణకి నువ్వు డిసెంబర్ 15కి నువ్వు ఒక 5 పేర్స్ చేసావు, అక్కడి నుంచి నీకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఎప్పుడు చేయాలి, నువ్వు జనవరి 15 కల్లా నువ్వు 5 పేర్స్ చేయాలి. చేస్తే నీకు అదే అట్లా కాకుండా నువ్వు జనవరి 15 కల్లా నువ్వు ఒక 3 పేర్స్ 3 చేసావు, నీకు 3 మ్యాచింగ్ అని. తర్వాత నువ్వు ఈ టైం దాటి అంటే మనకి జనవరి 15 దాటి ఒక 2 చేసావు అనుకోండి, నీకు ఈ 3 అనేవి ఆటోమేటిక్గా నీకు కౌంట్లోకి రావు. ఖచ్చితంగా వినండి, ఆ 2 మీకు మళ్ళీ కౌంట్ ఉంటుంది. మళ్ళీ ఆ డేట్ నుంచి మళ్ళీ ఖచ్చితంగా 30 డేస్లో మీరు ఖచ్చితంగా 3 కూడా చేసి ఒక 3 కూడా చేసి మొత్తం 5 పేర్స్ మీరు చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ప్రతి లీటర్ కూడా గమనించాల్సింది. ఓకే, ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను కంప్లీట్గా. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సేమ్ మెంటర్ బోనస్ వచ్చేసి మనకి ఇందాక మనం 15,000 లాగా మన ఐడి ఉంటే అది 35%లో మన ఇన్కమ్ తీసుకోవడం జరిగింది కదా. ఇక్కడ ఎప్పుడైతే మనము 5,000 బీబీ అంటే ఒక 10,000 ప్యాకేజీలో ఉన్నాం అనుకోండి, ఇక్కడ మనకి 20% మాత్రమే కదా, 20% గుర్తుపెట్టుకోండి. అక్కడ 35 20 ఫస్ట్ లెవెల్లో వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 10% మాత్రమే, తర్వాత 5% మాత్రమే, తర్వాత 5%. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏ ప్యాకేజీలో ఉండాలి అనేది. ఖచ్చితంగా 15,000 ప్యాకేజీలో ఉంటే వండర్ఫుల్ ఆపర్చునిటీ అయితే మన దగ్గర ఉంది. లేదా మనం ఏ ప్యాకేజీలో వచ్చినా నో ప్రాబ్లం, మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, టెన్షన్ లేదు. రైట్, ఇక్కడ కూడా మనకి సేమ్ అలానే మనకి ఇన్కమ్ అనేది 5 పేర్ చేయాల్సిందే ఖచ్చితంగా ఏ ప్యాకేజీలో ఉన్నా సరే. తర్వాత వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ మనకి 2,500 బీబీ అంటే 6,000 ప్యాకేజ్లో మనం ఇక్కడ వచ్చాం. ఇక్కడ వచ్చేసి మనకి
2 లెవెల్స్ మాత్రమే 15% మాత్రమే ఇవ్వడం జరుగుతుంది 6,000 ప్యాకేజీలో వచ్చిన పర్సన్కి. ఓకే, ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది క్లియర్గా కనపడుతుంది అనమాట. 15,000కి ప్లస్ 6,000కి ఇన్కమ్ ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది ఇక్కడ మనం వండర్ఫుల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. రైట్, ఓకే, ఇక్కడ మనం 10% ఫస్ట్ లెవెల్ ప్లస్ సెకండ్ లెవెల్లో వచ్చేసి 5% మాత్రమే. కాబట్టి చాలా ఇన్కమ్ మనం లాస్ పోతా ఉన్నాం ఇక్కడ. కాబట్టి ప్రతి లీటర్ గమనించాలి ఇక్కడ. సరే, ఫస్ట్ అయితే మన దగ్గర అమౌంట్ లేనప్పుడు కానీ 6,000 వచ్చినా కానీ చాలా ఫాస్ట్గా 15,000లకు మళ్ళా అప్గ్రేడ్ కావడానికి మనం ఇక్కడ ప్రయత్నించవలసిందే కోరుతాను. ఓకేనా, రైట్ రైట్. ఇక్కడ వచ్చేసి మనకి ర్యాంక్ రికగ్నేషన్స్. ఓకే, అయితే మనకి ఇందాకంతా కూడా మనము ఫర్ డే ఇన్కమ్ మనము చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఫర్ మంత్ ఇన్కమ్ ఇది. అంటే మన దగ్గర వచ్చేసి ఒక 10 ర్యాంక్స్ ఉంటాయి. ఒక ఫస్ట్ వచ్చి మనం ఏ ప్యాకేజ్లో తీసుకున్నా సరే 2,500 అంటే 6,000లోనైనా ప్లస్ 10,000 అయినా ప్లస్ 15,000 అయినా సరే ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గా మన దగ్గర యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఉంటారు మీరు. తర్వాత సిల్వర్ కావాలంటే మీకు చూడండి 7,500 బీవీలో కౌంట్ చేస్తున్నాం ఇక్కడ మొత్తం కూడా మనం కంప్లీట్గా. ప్లస్ 10 ఐడీస్ లెఫ్ట్ 10 ఐడీస్ రైట్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ 10 సిల్వర్ కావాలంటే 10 అంటే మనందరికి తెలిసిందే ఇప్పుడు ఎట్లా ఇది కౌంట్ చేస్తారు అనేది. ఉదాహరణకి ఇక్కడ మనకి చూద్దాం. కస్టమర్ ఇక్కడ యూలో ఉన్నాడు అనుకోండి, అతనికి టీం ఎలా ఉందనుకోండి. ఏదైతే ఉందో ఇక్కడ 10 ఉన్నాయి అనుకుందాం మనం. ఒక లెగ్లో 10 ఉన్నాయి. కాబట్టి చూడండి ఒక్కసారి మనకి ఈ క్యాష్ లైన్లో ఎన్ని ఉన్నాయో అన్ని కలిపి ఇక్కడ మనకి 10 ఇవ్వటం జరుగుతుంది. అన్ని కలిపి 10 ఆటోమేటిక్గా మనము సిల్వర్ ర్యాంక్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, ఇక అన్ని కూడా మనం అలానే కౌంట్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 10 కాస్త ఇక్కడ 27 అవుతుంది. ఇక్కడ మనకి ఇంక్లూడింగ్ 10 ఫస్ట్ దాంట్లో ఏదైతే ఉందో అది ఇక్కడ మనం చూడొచ్చు. 27 అయితే మనం ఇక్కడ గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అవుతాము. మీరు ఫ్రెష్గా చేయాల్సింది 17 మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఈ 17 మాత్రమే ఇక్కడ మనకి ఈ 17. ఇక్కడ ఏదైతే మీ టీం కింద జరుగుతున్న బిజినెస్ అంటే మీ ఐడి నుంచి మీ కింద మీరు రిఫర్ చేసిన ప్రతి వ్యక్తి కింద జరుగుతున్నది ఏదైతే మన బిజినెస్ జరుగుతుందో అక్కడ మీరు ఆ బిజినెస్ బీవీ మీద మన కంపెనీ 2% ఫర్ మంత్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక అక్కడ నుంచి మన ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది. ర్యాంకుల్లో కూడా ఒక వండర్ఫుల్ ఇన్కమ్ అనమాట. అంటే మన కింద ఎక్కువగా బిజినెస్ జరగడానికి ఇక్కడ మనము చూసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చేసి సెల్ఫ్ బీవీ కూడా ఒక గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత ఒక 1000 సెల్ఫ్ బీవీ చేయాల్సి ఉంటుంది. అంటే అదొక చిన్న మాట, పెద్ద ఏం కాదు. కానీ అది ఇప్పుడు మన దగ్గర లేదు. ఎప్పుడైతే మన స్టోర్స్ స్టార్ట్ అవుతాయో, ఓకే, కమింగ్ సూన్ నాకు తెలిసిన వరకు జనవరిలో మనకి మన ఆఫీస్లోనే మోడల్ స్టోర్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఆ మోడల్ స్టోర్ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా మనకి సెల్ఫ్ బీవీ ఒక 1000 మన ఇంట్లో కావాల్సిన ఏదన్నా చిన్న ఐటమ్స్ కూడా మనం పర్చేజ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది మన కంపెనీ. ఎప్పుడైతే వన్స్ రీపర్చేజ్ స్టార్ట్ అవుతుందో మన ఇన్కమ్ ఫార్ లెవెల్కి వెళ్ళిపోతుందని ప్రతి ఒక్కరు గమనించాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి పెరల్ డిస్ట్రిబ్యూటర్. ఇది వచ్చేసి మనకి 67 మన ఐడీస్ మనకి ఇక్కడ కూడా 67. మనం ఫ్రెష్గా చేయాల్సింది మాత్రం కంప్లీట్గా ఒక 40 మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఒక 40 సేల్స్ మాత్రమే. ఇక్కడ మనకి 4% వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి రూబీ డిస్ట్రిబ్యూటర్ 160 ఓకే, ఇక్కడ మనము రూబీ డిస్ట్రిబ్యూటర్ అయితే 5% వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం రూబీ డిస్ట్రిబ్యూటర్గా పరిగణించబడాలి, మనం డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీ యొక్క టీం ఎలా ఉండాలంటే చూడండి ఇక్కడ ఒకసారి 4 lakhs అయితే మనకు రూబీ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలంటే మాత్రం 4 lakhs మనం మెయింటైన్ చేయాల్సిందే. యూ అనే పర్సన్ ఎవరి కాళ్ళ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఎలా తీసుకెళ్తుంది మన కంపెనీ అని అంటే ఫస్ట్ లెగ్ వచ్చేసి మనకు 160 ఐడీస్. ఓకే, 100% మనకి 160 ఐడీస్ ఉండాలి. సెకండ్ లెగ్ వచ్చేసి మనకి 64. గమనించండి అందరూ ప్రతి ఒక్కరు కూడా 64 చూడండి. ఇక్కడ కూడా మనకి 64. ఇక్కడ వచ్చేసి మనకి 32. ఇలా ఎప్పుడైతే మన టీం మనము ఎస్టాబ్లిష్ చేస్తామో అప్పుడు మనం రూబీ డిస్ట్రిబ్యూటర్గా పరిగణిస్తాం. అప్పుడే మనం 5% తీసుకుంటాం ఇక్కడ. ఓకే, వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇక్కడ మనం 5% అనేది మన టీం మీద తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ మనకి. ప్లస్ అంటే 40%, 20% అనమాట. ఓకే, రైట్. తర్వాత వచ్చేసి మనకి అందరికి కూడా తెలిసిందే. తర్వాత మన సఫేర్ డిస్ట్రిబ్యూటర్, డైమండ్ డిస్ట్రిబ్యూటర్, డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్, క్రౌన్ డైమండ్. ఓకే, ఇక మనకు వచ్చేసి గ్రేట్
రాయల్టీ. అసలు ఇది గ్రేట్ ఆపర్చునిటీ అనేది మన కంపెనీలో రాయల్టీ తీసుకోవడానికి మనం అందరం కూడా ముందుకెళ్ళి రావాలి. అయితే ఈ రాయల్టీ అనేది మన కంపెనీ 6% తీసి చూడండి ఎట్లా డివైడ్ చేసిందో మనకి 2%, 2%, 1%, 1% గా డివైడ్ చేసింది. అయితే మనం ఇందాక చెప్పుకున్నాము రూపీ డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడైతే అవుతామో మనం ఇక్కడ అప్పుడు ఖచ్చితంగా 4 lakhs మెయింటైన్ చేయాల్సిందే. ఆ 4 lakhs ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో అన్నప్పుడు రూపీ డిస్ట్రిబ్యూటర్ అవుతామో అప్పటి నుంచి మన కంపెనీలో మనము టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి అంటే 2% తీసుకోవడం వస్తుంది బీబీ మీద. టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి 2% ఇస్తుంది కంపెనీ. అంటే మన టీం కాదు, మనకు సంబంధం లేదు. అంటే టోటల్ కంపెనీలో ఎంతమంది అయితే ఎన్ని లక్ష అయితే ఉన్నాయో లేదా ఎన్ని టీమ్స్ ఉన్నాయో అయితే ఓకేనా, వాళ్ళందరి మీద జరుగుతున్న బిజినెస్ టోటల్గా ఏది జరుగుతుందో దాన్ని బీవీ మీద మనకి 2% ఫర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఆ యొక్క రూపీ డిస్ట్రిబ్యూటర్ అయ్యి మేము ఆల్రెడీ నేను సౌదారెడ్డి మేడం అని ఇద్దరం రూపీ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాం కంపెనీలో. ఇప్పటికి 2 months నుంచి కూడా దాదాపు 1,20,000 రూపాయల వరకు నేను ఈ యొక్క రూపీ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత తీసుకోవడం జరిగింది. మేడం కూడా 1 lakh వరకు తీసుకున్నారు. ఇది ఒక గ్రేట్ ఇన్కమ్ చెప్పాలంటే వాస్తవానికి. అంటే ఎప్పుడైతే మన టీం ఆటోమేటిక్గా బిల్డ్ చేసుకుంటామో ఈ యొక్క రాయల్టీకి అచీవ్మెంట్ అవుతామో అప్పుడు ఇక మన ఇన్కమ్ మనం పరిగణించుకోలేము, మనం లెక్కేసుకోలేము అని చెప్పుకోవడం చెప్తారండి. రైట్. ఓకే, ఇక మనం ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పుకున్నామో మనము అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి 2014లోనే స్టార్ట్ అయింది. ఇది మనకి రామోజీ యూనివర్సిటీ బిసైడ్ ఉందన్నాం కదా, ఇదే మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మనం ఏదైతే ప్రోడక్ట్ ఇప్పుడు మనము మార్కెటింగ్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్ అంతా కూడా ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చర్ అవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మన కంపెనీ ఫ్యూచర్ ప్లాన్ అంటే విజన్ అయింది. అసలు కంపెనీకి ఇంత పెద్ద ఇన్కమ్స్, అసలు కోట్ల రూపాయల ఇన్కమ్, కష్టపడే లీడర్కి కోట్ల రూపాయల ఇన్కమ్ ఇచ్చే బ్లూజే అనే కంపెనీ అసలు విజన్ ఏంది, అసలు ఫ్యూచర్ ప్లాన్ ఏంది అసలు కదా. ఖచ్చితంగా విజన్ ఉంటుంది. అదే ఈ యొక్క బ్లూజే ఫ్యూచర్ ప్రాజెక్టు బ్లూజే మార్ట్స్ అని మన కంపెనీ స్టార్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఇక నెక్స్ట్ ఇయర్ అంటే మనకి నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్లో 2026లో ఈ పెద్ద మాల్స్ అనేవి శ్రీకారం చుట్టబోతున్నారు మన యొక్క ఎండి గారు వీరబాబు గారు. ఇది వచ్చిందా వన్స్ ఇక లీడర్స్ అనేది మనం పట్టుకోలేము, ఆ ఇన్కమ్ అసలు మనం చూడలేము అనమాట. కోట్ల రూపాయలు మనం కూర్చున్న కాడ సంపాదించుకునే ఆపర్చునిటీ ఇది. దీంట్లో వచ్చేసి నాకైతే మంచి గోల్ ఉంది. నేనైతే దీనికోసం వర్క్ చేస్తున్నా. ఎప్పుడైతే చూడండి నేనైతే ఇక్కడ ఒక చిన్న నాది గోల్ చెప్తున్నా మీకు. చూడండి నేనైతే ఖచ్చితంగా ఈ ప్లాన్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే బ్లూజే మాల్స్ ఓపెన్ అవుతాయో అప్పటికల్లా 1 lakh టీమ్ ఏ సైడ్, ఇంకొక 1 lakh టీమ్ నాకు బి సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాను. ఎప్పుడైతే మనకి 1 lakh టీమ్ ఉందో మన కంపెనీ వచ్చేసి వీళ్ళకి డిస్కౌంట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. బ్లూజే డిస్కౌంట్ కార్డ్ 10 to 20% వరకు మన కంపెనీ డిస్కౌంట్ కార్డు ఇచ్చే ఆలోచనలో ఉందన్నమాట. ఎప్పుడైతే డిస్కౌంట్ కార్డు వస్తుందో ఆ ఓపెనింగ్ రోజే ఈ 1,00,000 మంది ఇక్కడ పర్చేజ్ చేస్తే అటు ఒక 1 CR ఇటు ఒక 1 CR కానీ నిజంగా బిజినెస్ కానీ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా జరిగింది. చాలా తక్కువ చెప్తున్నాను నేనైతే. ఒక 1 CR ఓపెనింగ్ రోజే కానీ అటు ఒక 1 CR ఇటు ఒక 1 CR బిజినెస్ జరిగితే మనకు తెలిసిందే మనకి దాదాపు ఒక 50 lakhs ఒక 1 dayలో తీసుకునే ఆపర్చునిటీ ఉంది మన కంపెనీలో. ఇది అసలు చెప్పాలంటే కళ ఇది నాకైతే. దీంట్లో అయితే మంచి ఇన్కమ్ తీసుకుంటాము. అప్పటికల్లా మనము ఒక గ్రేట్ వర్క్ చేసి మనము దీనికోసం మనము వర్క్ చేస్తే మాత్రం మన యొక్క గోల్ మనం ఏదైతే కళ్ళగా అన్నామో ఆ కళల్ని అంటే కారు, బంగ్లా ప్లస్ మంచి ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ సాధించుకునే అవకాశం ఉంది మనకి ఇక్కడ. రైట్. ఇక వచ్చేసి మన కంపెనీ మీ అందరికి తెలిసిందే ఫస్ట్ యానివర్సరీ రాబోతుంది March 9th. మన కంపెనీ ఏదైతే బ్లూజే ఉందో ఇప్పుడు మనకి November 15th to March 9th వరకు ఒక గ్రేట్ బొనంజా తీసుకొచ్చింది. దీన్నే ఫస్ట్ యానివర్సరీ బొనంజా, వండర్ఫుల్ బొనంజా ఇది. అప్పటికల్లా మన దాంట్లో అసలు లీడర్స్ అనేవాళ్ళు ఒక మనం లెక్కేయలేము, అలాంటి లీడర్స్ చాలా మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఒక 16 weeks బొనంజా తీసుకురావడం జరిగింది. ఈ 16 weeks కూడా మనకి ప్రతి సాటర్డే నుంచి మనకి ఫ్రైడే వరకు కౌంట్ చేస్తాం, 16 వారాలు. ఈ 16 వారాల్లో కూడా మనం ఇన్కమ్ తీసుకోవడం ప్లస్ ఇంకొకటి ఈ వీక్స్ లో కూడా మనము చూడండి ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి మన కంపెనీ
ప్రతి వీక్ లో సాటర్డే టు ఫ్రైడే కానీ ఒక ఇద్దరిని కానీ రిఫర్ చేస్తే అంటే మనకున్న 16 వారాల్లో ఒక్క వారం మాత్రమే ఏదో ఒక వారంలో ఆల్రెడీ మనకి ఇప్పుడు కొన్ని వారాలు అయిపోయినాయి మనకి ఆ విషయం మనకు తెలిసింది 19th వరకు అంటే డిసెంబర్ 19th అంటే మనకి 12th వరకు అయిపోయినాం మనం ఆల్రెడీ కాబట్టి మనకి 5th వీక్ రన్నింగ్ లో ఉంది ఇప్పుడు మనకి కాబట్టి ఈ వీక్ లో సాటర్డే ఫ్రైడే లోపల కానీ మనం ఒక ఇద్దరిని కానీ రిఫర్ చేస్తే మనకి మన కంపెనీ గ్రేట్ గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే ఇక్కడ మనం చూడొచ్చు చూడండి మనం 6,000 ప్యాకేజ్ లో వచ్చైనా సరే మనం కానీ 15,000 తో కానీ ఇద్దరిని కానీ రిఫర్ చేసామనుకోండి 3,000 రూపీస్ వర్త్ క్యాష్ రాయల్ 18 సెంటీమీటర్స్ ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీ తర్వాత మనము అదే 15,000 తో వచ్చి మనం ఇక్కడ ఒక 6,000 రూపాయలతో ఇద్దరు రిఫర్ చేసినా కానీ మనకి 14 సెంటీమీటర్స్ టూప్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ 6,000 తో వచ్చి మనం 6,000 తో ఇద్దరు రిఫర్ చేసినా కానీ ఇక్కడ మనకి 2,000 రూపాయల గిఫ్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సార్ రైట్ ఇక వచ్చేసి మన కంపెనీ ఫస్ట్ యానివర్సరీ లక్కీ డ్రా అనేది యానివర్సరీ సంబంధంగా కస్టమర్కి ఇక్కడ ఒక గ్రేట్ లక్కీ డ్రా ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది అంటే నవంబర్ 15th టు మనకి మార్చి 9th వరకు 120 డేస్ ఈ యొక్క ఆపర్చునిటీ ఈ టైం గ్యాప్లో ఎంతమంది అయితే 5,999తో కానివ్వండి 9,999తో కానివ్వండి 14,999తో కానివ్వండి ఎవరైనా సరే మన యొక్క కంపెనీలో కానీ పర్చేజ్ చేసిన వ్యక్తికి ఓకే వాళ్ళు ఇంక ఏం చేయాల్సిన అవసరం లేదు బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చేసుకుంటే ఇందాక మనం చెప్పిన ఇన్కమ్ అనేది మనకు తెలిసిందే కానీ ప్రతి కస్టమర్ కూడా ఇక్కడ మనకి ఒక గ్రేట్ బోనస్ తీసుకొచ్చారు మన ఎండి గారు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకి 6 లక్కీ డ్రాస్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ చూడండి 1,50,000 రూపాయలు బుల్లెట్ అంటే 6,000 తో వచ్చి కూడా ఈ యొక్క బుల్లెట్ గెలుచుకునే గ్రేట్ ఆపర్చునిటీ మన దాంట్లో ఉంది సెకండ్ ప్రైజ్ వచ్చేసి మనకి 1 lakh గోల్డ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి మనకి 50,000 గోల్డ్ తర్వాత మనకి ఫోర్త్ ప్రైజ్ సిల్వర్ తర్వాత 25,000 సిల్వర్ ఇస్తారు తర్వాత మనకి 5th డ్రా వచ్చేసి మనకి మిక్సర్ గ్రైండర్ 10,000 తర్వాత 6th వచ్చేసి ఒక 20 మందికి మన కంపెనీ కడాయి టూప్ తోటి మన కంపెనీలో ఏదైతే ప్యాకేజ్ ఉందో 6,000 ప్యాకేజీ అది ఒక 20 నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది కస్టమర్లకు రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి లీడర్స్ బోనన్సా ఫస్ట్ యానివర్సరీ సేమ్ టైం గ్యాప్ 15th నవంబర్ 9th మార్చ్ ఈ గ్యాప్ లో మనకి లీడర్స్ బోనన్సా కూడా వచ్చేసింది చూడొచ్చు ఇక్కడ మనము 25 పేర్స్ కానీ మనం ఈ యొక్క టైం గ్యాప్ లో మార్చ్ 9th వరకు చేస్తే మనకి ల్యాప్టాప్ ఇస్తారు తర్వాత మనకి 75 పేర్స్ చేస్తే మనకి ఈ యొక్క కింద ఏదైతే ల్యాప్టాప్ ఉందో అది ఇవ్వరు డైరెక్ట్ మనం ఏదైతే పైన ఉన్నామో 75 పేర్స్ లో అక్కడ అది మనకి థైలాండ్ ఇవ్వడం జరుగుతుంది అదే ఒక 2,200 కానీ పేర్స్ చేస్తే మనకి ఇక్కడ దుబాయ్ టిప్ లేదా 500 చేస్తే మనకి బుల్లెట్ 1,200 మ్యాచింగ్ చేస్తే మనకి ఇక్కడ గోల్డ్ 5 lakhs గోల్డ్ 3,000 పేర్స్ కానీ మనకి చేస్తే ఇక్కడ మనకి క్రియేట్ ఆ కార్ కొట్టే గ్రేట్ ఆపర్చునిటీ ఉంది 100% మనకి దీనికి అచీవ్మెంట్ అయ్యే అవకాశాలు అయితే మనకి చాలా ఉన్నాయి ఇక్కడ మనకి రైట్ ఇక మనకి వచ్చేసి ఇదేనండి ప్లాన్ కంప్లీట్ గా మనకి అనువనువన ప్రతిదీ కూడా మీకు వివరించడం జరిగింది ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా మీ యొక్క సీనియర్ని ఈ డౌట్స్ ఏంటి అనేది కూడా మనకి ఆటోమేటిక్ ఇక్కడ మనము క్లారిఫై చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు కూడా మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అడిగితే నేను అన్ని కూడా ప్రతిదీ కూడా క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి అందరికీ